పుల్కా పార్సల్ పిజ్జా. పుల్కా పార్సల్ పిజ్జా కాబట్టి అలా పిజ్జా అనగానే ఆ పేరు వినగానే ఆహాహా చెవులకి వినసొంపుగా ఉంటుంది తెలుసా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆయిల్ పోసేసుకుందాం. ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి. దీంట్లో కార్న్ వేసుకుందాం. అంటే ఈ పిజ్జా లేదా మనము పాస్తా చేసినా సరే ఇలాంటి వాటికి స్వీట్ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను కూడా ఇందులో స్వీట్ కార్న్ వేసాను. దీని తర్వాత ఎంబటే ఆనియన్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, లేట్ చేయకుండా ఈ గ్యాప్లో కొద్దిగా ఉప్పు వేసి దీంట్లోనే క్యాప్సికమ్ కూడా. అసలు చాలా మంది వెజిటేబుల్స్ ఎలా తింటారబ్బా, ఏం తినబుద్ధి అవుతుంది ఇవన్నీ అని అంటారు. కానీ నిజంగా అండి జస్ట్ ఇలానే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కూడా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది, లేదా చపాతీకి సైడ్ కర్రీ లాగా కూడా బాగుంటుంది, డైరెక్ట్ సాలడ్ లాగా కూడా బాగుంటుంది. మనకి కారాలు స్పైసెస్ అవి బాగా తిని మాకు అది అలవాటు అయిపోతుంటుంది మనకి. ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను ఈ పిజ్జా ఏదైతే చేస్తున్నానో ఇందులో ఏమేమైతే వాడుతున్నానో ఆ విషయం మీకు మెల్లమెల్లగా తెలుస్తుంది కదా. దాని తర్వాత అసలు దీని టేస్ట్ ఉంటది బాబా బాబా. దీంట్లో సీడ్స్ తీసేసి కట్ చేసుకున్న టమాటాలు, సో ఇప్పుడు ఇందులోనే హర్బ్స్ వేసుకుందాము, మిక్స్డ్ హర్బ్స్. ఆల్రెడీ నాకు ఆ పిజ్జాది అరోమా ఏదైతే ఉంటుందో, ఆ సువాసన ఏదైతే ఉంటుందో అది వచ్చేసింది తెలుసా. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్న పుల్కాలు సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఈ ప్లాస్టిక్ ర్యాప్లో పెట్టాము. సో ఇలా పుల్కా తీసుకొని పుల్కా పైన అసలైన మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఇంకేదో కాదండి, టమాటా చట్నీ. టమాటా చట్నీ, టమాటా పికిల్, టమాటా ఊరగాయ అని కూడా అంటారు. ఇదేంటంటే మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు, బికాస్ ఈ నిలువు పచ్చడ్లలో మనకు ఆల్రెడీ చాలా ఉప్పు ఉంటుంది. అందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, జస్ట్ అలా ఒక సన్న లేయర్ వేయాలి అంతే. సో ఇలా ఒక లేయర్ అంతా టమాటా చట్నీ వేసేసుకున్నాక మొజరెల్లా చీజ్ ఒక లేయర్ వేసుకోవాలి. అంటే హాఫ్ ఆఫ్ ద రోటీ మాత్రమే, హాఫ్ ఆఫ్ ద పుల్కా. హాఫ్ ఆఫ్ ద పుల్కా మనం చేసుకున్న ఈ కర్రీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎస్, వదినా నువ్వు కూడా చూస్తున్నావు కదా. అదే నాకు తెలుసు, మొన్న పిల్లలు పిజ్జా చేయమని అడిగారు నిన్ను. ఎవరు చేస్తారు పిజ్జా అన్నో. ఇలాంటి పిజ్జా చేసుకుంటే అయిపోద్ది కదా. నిజంగా సింపుల్ గా అయిపోతుంది, అన్ని ఇంట్లో ఉండేటివే. మొజరెల్లా చీజ్ ఒకటి ఏ సూపర్ మార్కెట్ కి పోయినా నీకు దొరికేస్తుంది, లేదా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా ఇంటికి వచ్చేస్తుంది. ఇలాంటివి పిల్లలకు చేసి పెడితే ఏంటంటే వాళ్ళకి పిజ్జా తిన్న ఫీలింగ్ ఉంటుంది. బయట అన్ని డబ్బులు పెట్టి పిజ్జా కొని అది తిని మళ్ళీ ఒకవేళ వాళ్ళకి సెట్ అవ్వకపోతే మళ్ళీ కడుపు నొప్పి అని ఇవన్నీ ఎందుకు వదినా, ఇంట్లో చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది. దానికంటే తక్కువ పైసలు ఇవన్నీ సామాన్లు వచ్చేస్తాయి. పాన్ పెట్టేసుకున్నాము, వేడికి కూడా అయిపోయింది కాబట్టి కొద్దిగా నూనె, చేసుకున్న ఈ పుల్కా పార్సల్ పిజ్జా ఇక్కడ పెట్టేసుకోవాలి. దీనిపైన కొద్దిగా చీజ్. ఇప్పుడు ఏం చేయాలంటే
కొద్దిగా నీళ్లు చల్లాలి. ఆహాహాహా. పుల్కా పార్సల్ పిజ్జా. ముందుగా పాన్ లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, స్వీట్ కార్న్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, క్యాప్సికం ముక్కలు, గింజలు తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, మిక్స్డ్ హర్బ్ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా కాల్చుకున్న పుల్కాకి టమాటా పచ్చడి మొత్తం పూసి మొజరెల్లా చీజ్ వేసుకొని ఒక సైడ్ వేయించుకున్న క్యాప్సికం కార్న్ మిశ్రమాన్ని పెట్టి పుల్కా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి చేసుకున్న పుల్కా పిజ్జా పెట్టుకొని పైనుండి చీజ్ వేసుకొని కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టుకొని 3 నిమిషాలు కుక్ చేసుకుంటే పుల్కా పార్సల్ పిజ్జా రెడీ.